ఇప్పటికి నాకు గుర్తుండేది ఏంటి అంటే, బికాజ్ దట్ టైమ్ ఐ యూజ్డ్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలీదు. ప్రపంచం తెలీదు. నేను ఎక్కడికెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను. షాప్‌కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు. నన్ను పంపించరు. బికాజ్ ఐ హాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్. వాళ్ళెళ్తారు. ఇంట్లో మగాళ్ళున్నారు. లైక్ మా డ్యాడీ తమ్ముళ్ళున్నారు. మా డ్యాడీ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కావాల్సిందంతా ఇంటికొస్తది. మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషల్లీ నేను ఒక అమ్మాయి. మా ఖాందాన్‌కి నేనొక్కటే కూతురు. నా తర్వాత అందరూ బ్రదర్స్ నాకు. మా ఓకే. డ్యాడీకి ఇద్దరు, ఇంకొక బాబాయికి ఇద్దరు, ఇంకొక బాబాయికి ఇద్దరు, ఇలా అందరికి అబ్బాయిలు. ఐయామ్ ద అమ్మాయిలే. ఓన్లీ వన్. సో, జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది. 5 మంది అబ్బాయిలకి అంటే 5 మంది అన్నదమ్ములకి. పాంపరింగ్ మామూలుండదు. ఐయామ్ ఎ ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను సీరియస్. తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో. తినేసి అక్కడే వదిలేసి ఎళ్తాను. అబ్బో! ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి హ్మ్. అస్సలు తిట్టడానికి అవసరం లేదు. మా మమ్మీతో గొడవ పడ్డాడు. హ్మ్. అట్లుంటది. నన్నెవ్వరు ఏమి అనడానికి వీల్లేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ నాది ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటారు. అందుకే లేజీ చెప్తున్నా కదా నేను. ఐయామ్ వెరీ లేజీ.